హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము 4th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ 3 బటర్ఫ్లైస్ అనే చాప్టర్లో ఉన్న గ్లోసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డిస్మే. డిస్మే అంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ సాడ్నెస్. అంటే మనం కొన్నిసార్లు ఏదైనా మనం అనుకున్నది జరగకపోయినా లేదా కొన్నిసార్లు మనం జరిగిన వాటికి సాడ్గా ఫీల్ అవుతాం, డిసప్పాయింట్ అవుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డిస్మే అంటారనమాట. ఎగ్జాంపుల్, హర్ చాయిస్ ఆఫ్ కెరియర్ డిస్మే హర్ పేరెంట్స్. అంటే ఆమె కెరియర్ ఏదైతే చూస్ చేసుకుందో, లైక్ ఏదైనా చదువుకోవాలనో లేకపోతే ఏదో సంథింగ్ ఏదైతే చూస్ చేసుకుందో ఆ కెరియర్ ఆబ్జెక్ట్ అనేది వాళ్ళ పేరెంట్స్ని డిసప్పాయింట్ చేసిందనమాట. నెక్స్ట్ వర్డ్ చేస్డ్. చేస్డ్ అంటే రన్ ఆఫ్టర్ సంథింగ్ టు క్యాచ్. అంటే ఏదైనా పట్టుకోవడానికి దాని వెనుక పరిగెత్తడం అనమాట. లైక్ టామ్ అండ్ జెర్రీలో టామ్ జెర్రీ వెనుక పరిగెడుతుంది కదా, అలా అనమాట. ఎగ్జాంపుల్, ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. అంటే క్యాట్ మౌస్ వెనక పడింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.